ఇవాళ ఎలాగైనా మీరు ప్లాన్ చేసిన తొలి రాత్రిని ఆ తులసి పాలిట కాళరాత్రి చేయాలి. కానీ ఎలా? ఇదేంటిది? చూస్తే వాళ్ళని డిస్టర్బ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుంది. దీనికి 4 మాత్రలు వేసి స్పెషల్ పాలిచ్చి గొరక పెట్టిస్తా. పాలు తీసుకోండి. దూరం కరిగినా మది మౌనం కరుగునా తీపి తీపి మాటలెన్నో పెదవి దాటుతున్నా గుండెలోని తీపి భావం చెప్పలేనిదేనా దూరం కరిగినా మౌనం కరుగునా మౌనం కరిగినా విమానం కరుగునా కొంటే కొంటే చూపులెన్నో రెప్ప గడప దాటుతున్న గుండెలోన ఉన్న ప్రేమ చూపలేనిదేనా ఏంటండి అలా చూస్తున్నారు? నువ్వు ఇలా ఒప్పేసుకోవడం నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. అబ్బా, ఇప్పటికైనా నమ్ముతున్నారా? తులసి, నేను ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. నేను ఇవాళ కూడా ఒప్పుకునేదాన్ని కాదు, కానీ నీలిమ అక్క చెప్పాక బాగా ఆలోచించాను. మీకు నాకు పెళ్లి జరిగింది. ఎంత కాదనుకున్నా మనం భార్యాభర్తలం. ఇవాళ కాకపోయినా రేపైనా కలవాల్సిందే కదా అని సరే అన్నాను. ఇక నుంచి మన ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు. నీకు నేను, నాకు నువ్వు. ఎప్పుడూ లేని ఈ నువ్వే నేను, నేనే నువ్వు. సంచాలంటే మది చాలో లేదో ఎప్పుడో రాని ఇద్దరం ఒకటే కదా మరి. అవును, పొందే హక్కే అందుకే నాకుందో లేదో ఒకటైపోదాం. అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ సొంతమై అల్పనే గుప్పెడు గుండెకు పండగ ఈ వేళ. కోపంగా ఉన్నావా ఇంకా నా మీద? ఈ కోపాలు తాపాలు టెంపరీ అండి. మరి నాలో మీకు ఏం నచ్చింది? నీలో నాకు నీ సహనం నచ్చింది. ఇంకేం నచ్చింది? నీ మంచితనం నచ్చింది. ఇంకా ఇంకా నీ కట్టు బొట్టు మాట తీరు అన్నీ నచ్చేసాయి. అంతేనా? అవే నచ్చాయా?
వేరేమీ నచ్చలేదా? అది అంటే రండి చూడండి, ఈ ఫేస్ చూడండి, ఈ కళ్ళు చూడండి. ఆ, మీకేం నచ్చలేదా? అంటే తులసి, నువ్వు నాకు పూర్తిగా నచ్చావు. నీలో నాకు నచ్చందంటూ ఏమీ లేవు తులసి. మరి ఒక్కసారి కూడా నాకు ముద్దు పెట్టాలనిపించలేదా మీకు? చెప్పండి, ముద్దు పెట్టాలనిపించలేదా మీకు?